నంద్యాల అంజుమన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 530 మంది ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 16,90,000 నగదు చెక్కులు పంపిణీ చేశారు. గత 18 సంవత్సరాలుగా అంజుమన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 530 మంది విద్యార్థులకు 16,90,000 రూపాయలు పంపిణీ చేశారు. ఆదివారం స్థానిక అంజుమన్ షాదీఖానాలో అంజుమన్ సంస్థ అధ్యక్షులు హాజీ నసీం అబ్దుల్ కుదుస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దిక్, జమాఅతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ సమద్, అంజుమన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్ పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున హాజరయ్యారు. కుద్దూస్ మాట్లాడుతూ అంజుమన్ ఆధ్వర్యంలో సేవలు వివరిస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేద ముస్లిం వనితల సామూహిక వివాహాలు నిర్వహించి ప్రతి జంటకు 50,000 నగదు నికా ఖర్చులు భరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో మసీదులకు 2 చొప్పున జానిమార్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదవారికి అంజుమన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. దాదాపు 530 మంది మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 సార్లు ముస్లిం మైనార్టీ యువతులకు సామూహిక వివాహాలు జరుగుతున్నాం. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ దీనికి ఒక్కొక్క జంటకు 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తున్నాం. కానీ దీనికి సరైన స్పందన లేదు. నేను కోరేది, అంజుమన్ సంస్థ కోరేది ఏమంటే, అయ్యా ఇది అంజుమన్ సంస్థ ముస్లింలది, మైనార్టీలది, కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతమంది యువతులకు పెళ్లిళ్ళు జరపాలనే అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. 5 మంది రాని, 10 మంది రాని, 50 మంది రాని, 50 మంది వచ్చిన ఒకటేసారి 50 మంది వచ్చిన 50 మంది కూడా అంజుమన్ సంస్థ ఒక్కొక్క జంట ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీన్ని నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉండే మైనార్టీ పెద్ద మనుషులు గ్రహించి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. गवर्नमेंट की जानिब से तल्ली दीवाना 13,000 लेते हैं, अंजुमन से जो है 3,000 लेते हैं। बच्चे जो है 16,000 रुपए लेकर जो है नंद्याल के बच्चे, खासकर नंद्याल के बच्चे 16,000 रुपए लेकर जो है इंटरमीडिएट पढ़ते हैं। बहुत बड़ी खुशी की बात। तो नंद्याल के अंदर जो भी निजाम ऐसा है, कहीं भी ऐसा नहीं है। लिहाजा मैं नंद्याल के अंजुमन की जानिब से जो खिदमतें करते हैं, तलबा पढ़ने लिए क्यों ना हो, मेडिकल पढ़ने वाले, डॉक्टर पढ़ने वाले तलबा और तालिबात के लिए क्यों ना हो, नंद्याली के बच्चों के लिए तमाम सहूलतें अंजुमन की जानिब से हैं। और दूसरी खुशी की बात यह है कि गरीब लड़कियां जिनके जो माँ बाप शादी नहीं कर सकते हैं, घरों में अपने माँ बाप को बोझ बनकर जो बैठे हैं, अपने माँ बाप के सीनों पर बैठे हैं, ऐसे लड़कियों के लिए एक लड़की को 50,000 रुपये अंजुमन की जानिब से जो है शादी का तोहफा दिया जाता है और निकाहें पढ़ाई जाती है। हेलो अंडी, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.